నప్పకాయలు అంటే ఇవే చూపెడతారు మీ అట్లా చూస్తే కూడా నప్పోడు ఉంటాడు సాధారణుడు ఇవే నప్పకాయలు వీళ్ళు ఏముంటాయి అన్న అట్లా చూస్తే అవి దొల్ల సాధారణ మనుషులు ఉంటారు వాళ్ళు నప్పకాయలు అంటారు ఇందుకే ఇవాళనైతే మనం కందికాయలు ఉడకబెట్టుకుందాం పొలం కాడ మంచి మా ఒడ్ల చుట్టూ అంతా కంది చెట్లు ఉంటాయి చూడురి ఈ నుంచి అక్కడ వరకు మళ్ళీ అటు చూపెట్టాం ఆ ఒడ్డుకు మొత్తం అంతా కందికాయలే ఇటు లేవు అటు సైడ్ లేవు కానీ ఇగో ఇటు సైడు ఇగో ఈడ మొత్తం కందికాయలే మన కందికాయలు తెంపి ఉడకబెట్టుకొని తింటే వేరే లెవెల్ ఉంటుంది చూపెడితే ఎలాంటి కాయలు తెంపుకోని చెప్తుంది దాన్ని దగ్గర ఇయో ఇలాంటి మనకి ఎట్లాంటి గుడ్ల కాయలు తెంపుకోవాలి ఇయో ఇలాంటి గుడ్ల కాయలు ఉన్నాయి చూడండి ఇయో ఇలాంటివి తెంపుకుంటే ఏంటిదంటే ఏమవుతుందంటే మనకు ఇత్తులు అనేటివి మస్తు ఉంటాయి తింటా అంటే సుతం క్రేజీ టేస్ట్ వస్తుంది మొత్తం ఇక చూడు సంపుడే ఇవైతే పెద్ద కాయలు ఉన్నాయి గిడ పెద్ద కాయలు కానీ ఇవి సట్టలే ఇవి లేవు అంటే ఇవి ఎక్కువ కాయాలి ఇవి సట్టకాయలే వాళ్ళు ఏం లేదు గిడ సుతం ఉన్నాయి దాన్ని ఇవి కొంచెం ఇవి ఓకే మస్తు ఉన్నాయి ఒక్కొక్క కాయనే మంచిగా పెద్ద ఉన్నది మళ్ళీ ఇలాంటి ఇవి సుతం ఇవి మస్తు ఉన్నాయి ఇంకా చిన్న కాయలు వేరే లెవెల్ ఉంటుంది చూపెడతావు ఈ గుడ్ల కాయలు ఇత్తులు ఎట్లుంటాయో చూపెడతారు ఇట్లా వీటి ఇత్తులు కూడా అన్ని ఇత్తులు ఎట్లుంటాయంటే గుడ్ల కాయలు ఇట్లుంటాయి ఇత్తులు దొరబా ఇత్తులు అట్లుంటాయి తింటే ఇప్పుడు తిన్నా మంచిగానే ఉంటాయి ఉడకబెట్టుకొని తిన్నా మస్తు ఉంటాయి అబ్బా వేరే లెవెల్ టేస్ట్ తిరారియో ఇంకా చూపించో నీళ్ళ పడి ఖరాబ్ అవుతాయి ఈ కందికాయలు చూడు ఎండిపోయినాయి ఇవి ఎండిపోతే ఏంటిదంటే మాకు కందిపప్పు వస్తుంది కందిపప్పు చేసేటప్పుడు అప్పుడు వీడియో పెడతా తప్ప నేను ఉంటే వీడియో పెడతా ఎన్ని కాయలు అయినాయి చూడు మొత్తం బొచ్చడు పో చూస్తూ రాని ఎన్ని తీర్లు ఉన్నాయి చూడు ఇలా ఇదొక తీరు ఇదొక తీరు మళ్ళీ ఇంకోటి మొత్తం బ్లాక్ ఇదొక తీరు మళ్ళా కట్టెలు తీసుకున్నాం దాన్ని మొన్న కుండ చికెన్కి వేసిన కట్టెలే ఇవి అవే కట్టెలు తీసుకొని పోయి మనం ఇక చేసేద్దాం ఇలాంటి పుల్లలు అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఇలాంటి ఎందుకంటే మనకు పొయ్యండి పెట్టడానికి ఫస్ట్ అంటుకోవాలంటే ఇవే కావాలి నేను మొన్ననైతే గడ్డి పెట్టినాం కానీ ఇలాంటి పుల్లలే కంపల్సరీ ఇంపార్టెంట్ ఇలాంటి పుల్లలు అయితే పక్కా తీసుకోవాలి పొయ్యి అయితే ఈయనే పెడదాం బండలు అయితే ఉన్నాయి మొన్న తెచ్చిన బండలే ఉన్నాయి మళ్ళీ ఏం క్లీన్ అవుతుంది ఈడ పెడదాం పెడదారా కట్టె పుల్లలు అంటు పెట్టి చేసులే చిన్నకంటే ఎలా అని చెప్పినాగా ఇంకొని తెచ్చుకుందాం చిన్న కట్టెలు పోయి తెచ్చుకుందాం చికెన్ చేసుకున్నానంటేనే చేద్దాం రండి కడుగు రాగా మైక్ రాజో ఇది ఎట్టున్నావు చూడు మీరే చూడు వాయిస్ ఎట్లా వేయాలంటే డస్ట్ పడితే కష్టం అవుతుంది దీంతో తీసులేదు దీంతో తీసులేదా మరి ఏం చేస్తావు ఇక నిజమన్నా లేదు మరి రారియా నువ్వు తీసిపెట్టినా అనుకున్నా అసలు పోయి అగిపెట్టి ఇంటికాడ ఇంకా పెట్టేటప్పుడు లేదంట పెట్టేటప్పుడు లేదా కన్ఫామ్గా కన్ఫామ్ లేదు ఉంటుందిరా
అసలు ఇగో డైరెక్ట్ అది ఉన్నదా ఫస్ట్ చూసిన అట్టుకోండి ఫ్రెండ్స్ పేపర్లు కొంచెం డీజిల్ పోసుకుందాం. మా మా పొలం కాడ ఎప్పటికి డీజిల్ ఉంటుంది. స్టాక్ అండి ఇది మాకు అదో అట్లా చల్లాలి. ఓ అది బాగా పడితే కొంచెం ఎండ పెట్టుకోవాలి. ఇక చూడు ఎట్లా అనుకుంటా స్లోగా రియాక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. డీజిల్ పెట్రోల్ అయితే అది చేతికి అంటుకుంటుంది కానీ కొంచెం స్లో రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు కట్టెలు పెడదాం ఫ్రెండ్స్. ఎట్లా మంట పడతాను ఆకులు వేస్తున్నాం ఫ్రెండ్స్. ఆకులు ఎక్కువ అయ్యి ఫ్రెండ్స్ మీరు బాగా రీచ్ ఇస్తలేరు ఫ్రెండ్స్. మనం కందికాయలు ఉడకబెట్టుకోవాలంటే మొత్తం రింగా నీళ్ళు పట్టుకోరి. నేను చెప్తా ఎట్లా చేయాలో మొత్తం ప్రాసెస్ మంచిగా చెప్తాను. మామూలు చెప్పింది చేయకండి ఫ్రెండ్స్. చేస్తే మీరు కూడా 10 గాజులు అమ్ముకోవాల్సి వస్తుంది. చిన్న పిల్లగా నీళ్ళు పట్టుకోరి అన్నే నీళ్ళు పట్టుకొని ఫస్ట్ కందికాయలని అడుక్కోవాలి ఫ్రెండ్స్. కనుక్కోవాలి. అదే ఇస్తానా ఒక్క నిమిషం వేసుకోరు కందికాయలు అన్నీ. కొన్ని మాడగొట్టుకోవాలి. ఆవిడ బాగా డ్యాన్స్ చూడాలంటే దీనికి 200 సబ్స్క్రైబర్స్ ఇవ్వండి. మంచిగా కట్టుకోరి. కింది పైన బొల్పూరి ఒక్కలు పడేది ఇక ఏం లే ఇక పలిగింది ఫ్రెండ్స్. కుండా చెప్పి ఫ్రెండ్స్. మంచిగా ఇల్లు మంచిగా కలుపుకొని ఇల్లు అన్నీ వారవి ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా మాకైతే ఫుల్ కందికాయలు ఫ్రెండ్స్. గాడి బాగా ఇలా ఉప్పు వేసుకోవాలి. కొన్ని తలేగా చక్కెరగా అంటున్నాను. ఉప్పు వేసుకొని కింది మీద కలుపుకోరు. ఎందుకంటే మొత్తం కలవాలిగా. మొత్తం పేసిన ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. మంచిగా అంటే కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఇగ్గాలి కదా. ఇగ్గాలే తీసుకొచ్చి డైరెక్ట్ తినే వెళ్తాయి. పలుగుద్ది కొద్దిసేపు అయితే ఉడకనిచ్చుకుందాం. మూత పెట్టాలి. కొద్దిసేపు ఉడకనిచ్చుకుందాం. ఉడకనిచ్చుకున్న వాళ్ళే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. పురుగులు వస్తే ఈలో చూపిస్తాం మా ఫ్రెండ్స్. పొలం చూపెడతా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మా పొలం చెప్తా. ఇక్కడ మీకు చూపెడతా. ఈ పోలు ఉన్నది చూడు. ఈ పోల్ నుంచి అది చూపిరా. అక్కడ 4th పోల్ ఉన్నదా. ఇది 1 2 3 4 4th పోల్ ఉన్నదా. అక్కడ వరకు మాదే. ఇక ఇటు సైడ్ వస్తే ఇటు సైడ్ అయితే ఇక్కడ అంటే దున్నని పొలం ఉంది చూడు. అటు నుంచి అటు సైడ్ అక్కడ శోభ వరకు అంతా మాదే. మా ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. మంచిగా కింది మీద అయ్యేటట్టు కట్టే కడుక్కోండి. మరి కట్టే కడుక్కోకుండా పెట్టారు. పైన నుంచి దీని పైన నుంచి తెంపిన కట్టే సీతపలకాయ చెట్టుది. సరే మంచిగా కింది మీద వేసుకోరి. కింది మీద మంచిగా వేసుకున్న వాళ్ళే మరుగుతానే నీళ్ళు. ఇటారా చూపెడుతుందా మరిగేటి తర్వాత మళ్ళీ చూడురు మొత్తం పొంగులు వస్తానే నీళ్ళు డైరెక్ట్. వేరే అంటే వేరే పొంగుళ్ళు 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 చూడు ఎట్లా అవుతానే ఉడుకుతానే. సగం సుతం ఉడకలే చూపెడుతున్నారు. అయ్యో ఇరారా చల్లని కుమార్ ఉడకలే ఇంకా. అదిరిపోయింది ఫ్రెండ్స్. ఉడకలే. ఇంకొంచెం ఉప్పు వేసుకుందాం. పాయింట్ పట్టేటట్టున్నాయి. ఇంత ఉప్పు వేసుకున్నాం. కొంచెం తప్ప ఉన్నది. కొంచెం ఇక ఉప్పు నేను అసలు రఫ్ చేసింది కానీ తక్కువ వేసాను. నేను వీడికి చెప్పిన ఉప్పు ఎక్కువ తేరా వారి అంటే నేను ఇదే సరిపోతాను. ఇష్టం అవుతుంది. ఇష్టం కాదు మన సరిపోయేటట్టు ఉన్నదంటే ఇష్టం అంట. సరిపోయేటట్టున్నదా. అది సరిపోనట్టు మళ్ళీ కిందేసాం అంటే మళ్ళీ కనుక్కోరు. మంచి కాగా మీద ఉంది. మళ్ళీ ఉప్పు వేసిన వాళ్ళు వస్తుందాం ఒకసారి కలుపుకొని. అసలు చూడన్న కలుపుతూనే ఉండు. కలుపు. ఒక్క మగ్గుడు పాలు మరో మగ్గుడు
గౌట్ కాలేజ్ సితారా చూడు ఇది ఎట్లా వంగుతుంది, సుయ్య వంగుతుంది, మొత్తం పచ్చరు అంతా పోతుంది. ఇక పసరు పోయిన వాళ్ళే గౌట్ కాలేజ్ వేరే అంటే వేరే లెవెల్ అవుతుంది. అన్న కొంచెం మంచిగా ఉండు. ఇక ఉడుకుతుంది, ఉడకనీకి వచ్చింది ఆల్మోస్ట్ ఉడికినట్టే ఉడికినట్టే. మోస్ట్ నప్పకాయలు అంటే ఇవే చూపెడతారు. మీ అట్లా సుతం కూడా నప్పోడు ఉంటాడు సాధారణుడు. ఇవే నప్పకాయలు, వీళ్ళు ఏముంటాయి అన్న అట్లా సుతం అయితే డొల్ల సాధారణ మనుషులు ఉంటారు, వాళ్ళు నప్పకాయలు అంటారు. ఇందుకే నప్పకాయలు అనేది ఎందుకంటే ఒక దానికే మస్తు మస్తు సుయ్య అంటుంది చూడు. సుయ్య ఇక మా తమ్ముడు గాడు నేను కుమార్ గాడు వచ్చినాం. అరే అది కథ లేకు మరి మా పొలం మొత్తం అయితే ఉడికింది. ఉడికిన వాళ్ళని అయితే చూడు ఎట్లా అయినాయో, మంచి ఉడికినాయి. టేస్ట్ చూద్దాం వేరే ఉన్నది. ఇక పందులు లెక్క తింటారు. ఇక స్టార్ట్ చేసిరు అన్నోడు కొడతారు. ఇక పందులు లెక్కనే వేరేస్తారు. మంచిగా లేవారా లేవని చేతులు ఎందుకు పెడతారు మరి? లేవోరా అద్దురా లేవో మంచిగా లేవో చేతులు ఎందుకు పెడతారు రావులే వాళ్ళారా చూడని మొత్తం అయితే మస్తు అయినాయి. ఇక పురుగు అంటే ఇట్లుంటుంది, అంటే చూసుకుంటూ అయినాలే ఒక్కొక్క దానికి పురుగు ఉంటుంది. ఇక మా సిద్ధిగానికి వచ్చింది దాని లక్కిడ్రా చూసుకుంటూ అయినా అని మీరు చూద్దాం. పైన ఎలా అయితే ఇక మొత్తం తిన్నారు. బర్రెలు చంపిరి. ఎట్లా అయినారు చూడని. అంతా అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కష్టపడి తీసి పెట్టుకున్నాను, ఒక్క సబ్స్క్రైబ్ చేయాలి మీ నుంచి. ఇక లాస్ట్ ఫైనల్ అయితే కొన్ని ఇత్తులు అయితే తెలుసుకొని పక్కకు పెట్టుకున్నా. చూడు రైట్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.